వెల్కమ్ బ్యాక్ టు మన అందమైన ప్రపంచం. ఇది మా అవకాడో చెట్టు. ఇది అవకాడోలు ఇవ్వడమే కాకుండా మాకు చాలా బర్డ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. పర్టికులర్గా పీజన్స్ లేకపోతే దాన్ని డోవ్ కూడా అని అంటారు. చాలా పీస్ఫుల్ బర్డ్ అనమాట. అది ఇక్కడ గుడ్లు పెట్టిందనమాట ఈ చెట్టు మీద. చిన్న బేబీస్ మీకు కనిపిస్తుంది అనుకుంటా, చిన్న హ్యాచ్ అయినాయి అనమాట. మేము పైకి ఎక్కి చూస్తుంటే కూడా క్యూట్గా కూర్చొని చూస్తున్నాయి అవి, ఇంకా ఎగరలేవు కాబట్టి. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి పోతూ ఉంటున్నాయి. ఇంకా అది చూడండి ఎలా చూస్తుందో. ఇక్కడ చూస్తేనేమో దాని పేరెంట్స్, రెండు బర్డ్స్కి ఇవే పేరెంట్స్ అనమాట. ఇంక ఆ బర్డ్స్ కొంచెం పెద్దగా అయ్యాక మా సొర చెట్టు దగ్గర కూర్చుని నీడలో కూర్చొని ఉంటున్నాయి. ఎక్కువ ఎగరలేవు. సో అక్కడ కూర్చొని అక్కడ దొరికిన పురుగులు అట్లాంటివన్నీ తినుకుంటూ అక్కడే ఉంటున్నాయి. ఇంకా చిన్నగానే ఉన్నాయి, ఎక్కువ ఎగరలేకపోతున్నాయి అనమాట అవి. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. మేము అక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళట్లేదు. మేము కూడా అలవాటు అయిపోయాం వాటికి. ఇంకా అవే ముందు కూడా మా ఇంటి ముందు కూడా తిరుగుతూ ఉంటున్నాయి. ఇప్పటికి 3 pairs తయారైనాయి అనమాట మా గార్డెన్లో. ఇంక ఇక్కడ కూడా ఏదో నెస్ట్ పెట్టింది, బట్ మాకు నెస్ట్గా అనిపించట్లేదు. త్వరలో ఇంకా 2 birds వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు టోటల్గా 3 pairs ఉన్నాయి. ఇదిగోండి ఇవి చూడండి, కొంచెం పెద్దగా అయ్యాయి. వస్తూ ఉంటాయి, రోజు వచ్చి అక్కడ కూర్చుంటాయి అనమాట. కొంచెం కొంచెం ఎగురుతున్నాయి. సో అక్కడ వచ్చి కూర్చొని చూస్తూ ఉంటాయి. మేము అటు ఇటు తిరుగుతున్నా దానికి ఏం భయం లేదు. ఇంకోటి వీటినేమో కాకటూస్ అంటారు. మా ఇంటి ముందు బర్డ్ బాత్ ఉంది, దాంట్లోకి వచ్చేసి మార్నింగ్స్ ఈవినింగ్స్ స్ప్రింక్లర్స్ ఆన్ అయినప్పుడు అంతా వస్తాయి అన్నమాట. వాటర్ గురించి వస్తాయి. ఓన్లీ సమ్మర్లో కనిపిస్తూ ఉంటాయి, అంటే వింటర్లో ఎక్కడికి వెళ్తాయో తెలీదు. బట్ వస్తే మాత్రం చాలా రౌడీల్లాగా ఉంటాయి, అరుస్తూనే ఉంటాయి అన్నమాట. ఒకదాన్ని ఒకటి కొట్టేసుకొని అసలు రౌడీల్లాగానే చేస్తాయి అన్నమాట. అది చూసారా, మా లాన్లో పురుగులు అవి అన్నీ కూడా తింటున్నాయి చక్క. అక్కడ రోజు ఇదే పని వాటికి. చాలా చాలా అరుస్తాయి అన్నమాట. ఈ బర్డ్స్ చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఎప్పుడు వచ్చేసి మా ఏంటి పవర్ లైన్స్ మీద కూర్చుంటూ ఉంటాయి. అక్కడ అట్లాగే స్ట్రీట్ లైట్ ఉంది, ఆ స్ట్రీట్ లైట్ని ఎప్పుడు ఆ డోమ్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి పడేస్తూ ఉంటున్నాయి. కపుల్ ఆఫ్ టైమ్స్ ఎలక్ట్రిక్ బోర్డ్ వాళ్ళు వచ్చి దాన్ని రీప్లేస్ చేసి వెళ్ళారు, కానీ మళ్ళా పడేస్తున్నాయి. ఎందుకంటే దానికి అర్థమైపోయింది ఎట్లా ఓపెన్ చేయాలో. సో లాస్ట్కి నేను మళ్ళీ వాళ్ళకి కంప్లైంట్ చేసి ప్రాపర్గా ఏమంటే, యూజువల్గా హైవేస్ మీద వేస్తే అప్పుడు ఆగింది అనమాట. ನಾವು అవి ఏం చేయలేకపోతున్నాయి దాన్ని. ఇదిగో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.